ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకనే ఈ ఆరోగ్యాన్ని పదిలంగా పరిరక్షించుకునడానికి గాను మనం ఎటువంటి పరిహారాలు పాటించాలో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజున పార్శ్వపు నొప్పి, మైగ్రేన్‌తో బాధపడేటువంటి వారికి, అలానే తల తిరగడం, గిడ్డీనెస్‌తో బాధపడేటువంటి వారికి తేలిగ్గా ఉపకరించేటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మీ మందులు మీరు వాడుకుంటూ, వైద్య సలహాలు పాటించుకుంటూ, ఆధ్యాత్మికంగా ఇటువంటి పరిహారాలు కూడా పాటిస్తూ వచ్చినట్లయితే త్వరగా దైవబలం కూడా తోడైనటువంటి కారణం చేత మనకుండే రుగ్మతల నుంచి బయటపడగలుగుతాం. కనుక ఇటువంటి పరిహారాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాటిలో పార్శ్వపు నొప్పి, మైగ్రేన్ నుంచి బయటపడడానికి, గిడ్డీనెస్ నుంచి బయటపడడానికి తేలిగ్గా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం. ఆ రోజున పొద్దునే నిద్రలేచి అయినంత వరకు ఎంత పొద్దున వీలైతే అంత పొద్దునే నిద్రలేవండి. సూర్యుడు రాకూడదు, లేదా సూర్యబింబం ఎర్రగా ఉంటుంది కదా, మనకు ఆరెంజ్ కలర్లో కనబడుతూ ఉంటుందిగా, ఆ లోపుగా అన్నమాట మీరు నిద్రలేచి ఒంటరిగా ఎవరిని తోడు తీసుకోకుండా 4 రోడ్ల కూడలిలోకి వెళ్ళండి. 4 రోడ్ల కూడలిలోకి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కొద్దిగా చిన్న బెల్లం ముక్క మీ వెంట తీసుకొని వెళ్ళండి. వెళ్ళి దక్షిణం వైపుగా నిలబడి, దక్షిణం వైపు ఫేస్ చేస్తూ, అంటే సౌత్ వైపు ఫేస్ చేస్తూ నిలబడి ఈ బెల్లం ముక్కని పంటితో కొద్దిగా కొరికి దాని దక్షిణం వైపు విసిరేసేయండి. మీరు ఏ బెల్లం ముక్కనైతే వెంట తీసుకువెళ్ళారో ఆ బెల్లం ముక్కని దక్షిణం వైపుగా నిలబడి దక్షిణం వైపు ఫేస్ చేసి ఆ బెల్లం ముక్కని కొద్దిగా నోటితో కొరికి దక్షిణం వైపు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఒంటరిగా మళ్ళీ ఇంటికి వచ్చేసేయండి. ఇలా ప్రతి నెల అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం ఉన్నటువంటి రోజున చేస్తూరండి. మీ జాతకరీత్యా మీకు ఉండేటువంటి దోషాన్ని అనుసరించి క్రమేపీ ఈ పార్శ్వపు నొప్పులు, మైగ్రేన్లు కానివ్వండి, లేకపోతే గిడ్డీనెస్ లాంటివి కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. తలనొప్పులు కూడా దీనివల్ల తగ్గుతాయి. అంతేగాక ఈ యొక్క తల తిరగడం లాంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా క్రమేపీ నిదానిస్తాయని చెప్పుకోవాలి. తేలికైనటువంటి పరిహారం, అందరికీ ఉపయోగపడేటువంటి పరిహారం, మానకుండా చేసుకోవడం వలన మంచి ఫలితాలను అందించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారాన్ని పురస్కరించుకొని మన అందరికీ కూడా అన్నింటా విజయాన్ని కలగజేసేటువంటి దుర్గా అపరాజిత స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధిద్దాం. सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः सिद्ध्यै कूर्म्यै नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणी ख्यात्यै तस्यै च कृष्णायै धूम्रायै सततं नमः अतिसौम्या अतिरौद्रायै नमस्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्रा क्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत् ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి పెద్దల వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రతిరోజు కూడా అనారోగ్య బాధల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైన తేలికైన పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున థైరాయిడ్ వ్యాధిని తగ్గించుకోవడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్య కూడా కొంత ఎక్కువగానే పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ గ్రంథి సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా సాధారణంగా శనిగ్రహం అనుకూలంగా లేనటువంటి కారణం చేతనే వస్తూ ఉంటాయి. కనుక ప్రతి గురువారం, ప్రతి శనివారం గుర్తుపెట్టుకొని, ప్రతి గురువారం ప్రతి శనివారం జ్ఞాపకం పెట్టుకొని
ఉదయం వేళ అయినంత వరకు సూర్యుడి యొక్క కాంతి ఎక్కువగా రాకముందే, అంటే ఆకాశం అంతా ఆరెంజ్ కలర్లో ఎర్రగా ఉండేటువంటి సమయానికల్లానే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఏదైనా దేవాలయంలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రావి చెట్టు ఎదురుకుండా ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఆ రావి చెట్టు ఎదురుకుండా స్వచ్ఛమైన ఆవు నేతితోటి దీపారాధన చేయండి. చేసి శని స్తవరాజము అని ఉంటుంది, దీన్ని పారాయణ చేయాలి. శని స్తవరాజము. ఒకవేళ శని స్తవరాజం మీకు లభించలేదనుకోండి, ఏదైనా సరే ఒక శని స్తోత్రాన్ని, దశరథ కృత శని స్తోత్రం కానివ్వండి, లేకపోతే శనికి సంబంధించినటువంటి 10 నామాలు, కోణస్థ, పింగళో, బప్పురు, రౌద్రో, యమాంతక, ఇట్లా ఉండేటువంటి నామాలు కానివ్వండి, ఏవైనా సరే యథాశక్తిగా 1కి 4 సార్లుగా పారాయణ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి మేలు కలుగుతుంది. ఒకవేళ మీకు కొంచెం శక్తి ఉంది, మీకు ఓపిక ఉండి మీరు చేయగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కానీ ఏం చేయాలంటే, ప్రతి శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇంతే చేయవలసింది, 108 ప్రదక్షిణాలు చేయాలి. అయితే ఈ ప్రదక్షిణాలన్నీ కూడా సూర్యోదయానికన్నా ముందుగానే పూర్తయిపోవాలి. ప్రదక్షిణాలన్నీ సూర్యోదయానికన్నా ముందుగానే పూర్తయిపోవాలి. ఒకవేళ ఓపిక ఉండి ఇలా ప్రదక్షిణాలు కనుక చేయగలిగినట్లయితే చాలా మంచి ఫలితాలు త్వరగానే వస్తాయి. అలానే ప్రతిరోజు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి మంత్రాన్ని ఒక 1000 సార్లకి తక్కువ కాకుండా జపం చేయండి. ఈ మంత్రాన్ని ప్రారంభం చేయడానికి గాను ముందుగా శివాలయానికి వెళ్ళండి. ఏ మంత్రమైనా గురువు యొక్క ఉపదేశం లేకుండా చేస్తే పాపం వస్తుంది కనుక శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, శంకర మిమ్మల్ని గురువుగా భావన చేసి మంత్రజపం చేస్తున్నాను, నాకు ఉండేటువంటి థైరాయిడ్ వ్యాధి తగ్గాలి అని దండం పెట్టుకొని తర్వాతి మంత్రజపం చేయండి. ఆ మంత్రమే ఓం ప్రోం హ్రీం టహ. ఓం ప్రోం హ్రీం టహ. ఓం ప్రోం హ్రీం టహ. అంతే, చాలా తేలికైనటువంటి మంత్రం, 3 అక్షరాలు కలిగిన మంత్రం. ఈ మంత్రాన్ని రోజు 1000 సార్లకి తక్కువ కాకుండా జపం చేస్తురండి. ఈ 3 పరిహారాలలో మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఆచరించండి. తద్వారా మీకు ఉన్నటువంటి థైరాయిడ్ వ్యాధి ఏదైతే ఉందో అది క్రమేపీ నిదానిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ నడుస్తూ, శని మహర్దశలు నడుస్తూ థైరాయిడ్ వ్యాధి వస్తే అవి తగ్గడానికి కొంత ఎక్కువ సమయం పడతాయి కనుక ఓపికగా ఈ పరిహారాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు మీరు అందరూ కూడా తప్పకుండా పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఏకాదశి పర్వదిన శుభవేళ మనందరికీ కూడా లక్ష్మీనారాయణుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి హరి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీహరి శ్రీహరి అంటూ జపిద్దాం, తరిద్దాం. जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदा बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्